వేలాపాల లేకుండా లాగిన్ ధరణి, అప్పట్లో ధరణి ఉండే కదా, పురుడు పోసుకున్న ధరణి అని. అర్ధరాత్రి తెల్లవారుజామున పండుగలు సెలవు రోజులు ఎప్పుడంటే అప్పుడు లావాదేవీలు, అనుమానాస్పద భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు డిలీట్, 12 అవకతవకలను గుర్తించిన ధరణి ఫోరెన్సిక్ ఆడిట్, ప్రాథమిక నివేదికలు, విస్తుపోయే అంశాలు వెలుగులోకి. సిరిసిల్ల సిద్దిపేట జిల్లాల్లోనే భారీగా అవకతవకలు, ధరణి అక్రమాలపై సిఐడి విచారణకు సర్కారు యోచన. గతంలో ధరణి అనేది తెచ్చే ఆ ధరణిలో ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ భూములు మిస్ అయిపోయేది, అలా కనపడకపోయేది. ప్రభుత్వ భూములు కొంతమంది అమ్ముకుంటేనే కనబడాయి కదనే. ఇప్పుడు అమ్ముకున్నా ఇంకోటి కాడ ఉంటే అలా కనపడాలగా. ప్రైవేట్ రిజిస్ట్రేషన్లు ఎక్కువైనాయి. ప్రైవేట్ రిజిస్ట్రేషన్లు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు భూమికి ఇంతే ఉందే, ఉదాహరణకు ఒక 100 ఎకరాలది ఉందనుకోరాదు, అందులో 80 ఎకరాలు ప్రజలది, 20 ఎకరాలు గవర్నమెంట్ది అనుకో, 100 ఎకరాలే ఉంటుంది మొత్తం కలిసి. అయితే 100 ఎకరాలే చూపిస్తుంది, ప్రజలది 100 ఎకరాలు అయిపోయింది, ప్రభుత్వం లేకుండా అయిపోయింది ఆడ. ఎవరు మీగే మరి అదే మరి ఇట్లా జరిగిందా? జరిగినందుకు దాని మీద ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. దీన్ని అధికారులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందిన అధికారులు, అదే అధికారులు ఇప్పుడు భూభారతి చట్టాన్ని కూడా లొసుగులు వెతుకుతున్నారు. సాఫ్ట్వేర్ని ఏం చేస్తారు, హ్యాక్ చేద్దాం అన్నట్టుగా హ్యాక్ చేసి మళ్ళా దానిలాగా దీన్ని చేద్దామన్న ప్రయత్నంలో చేస్తున్నారు. మొన్న వార్త వచ్చిందిగా, దొంగ చేతికి. అంటే ఇప్పుడు అధికారులను పీకేయలేరు కదా, ఎవరెవరు చేసిరు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు ఏ అధికారి ఉండడంలా ఎవరెవరు ఉన్నారో అది నిర్ధారణ అయినాక, ఒక కొలిక్కి వచ్చినాక అప్పుడు మార్పులు చేర్పులు జరుగుతాయి. పిల్లగా ఇప్పుడు ఇలా పెద్ద కోలియాగల హస్తం ఉందంటవా? కలెక్టర్లు ఉంటదే అంతేనా? ఇప్పుడు పెద్ద కోల్యాగల హస్తం లేనిది కింది స్థాయి ఉద్యోగులు ఏం చేయలేరు. అట్టనా? ఉద్యోగాలు పోతాయి. వాళ్ళు నంది అంటే నంది అనాలి, పంది అంటే పంది అనాలి, తప్పదు అది. ఇప్పుడు వాళ్ళ దీవెనలు ఉంటాయి, వాళ్ళ అండదండలు ఉంటాయి. ఇక వాళ్ళు తింటూ చేతులకి వెళ్ళి పడుతుంది కదా, అది వీళ్ళు తింటారు. అట్లా వాళ్ళ చేతి కింద ఇప్పుడు నీళ్ళు తాగుతుంటే బోరింగ్ కాడ మోసేతి పంట పోతూనే ఉంటాయి కదా, పోయిన నీళ్ళు అన్నీ నీళ్ళు వేసుకుంటారు అన్నట్టు. అట్లా వాటికి అలవాటు పడతారు. ఈ మోసేది పంట పోయే నీళ్ళు ఇలా జీతాల కంటే కూడా ఎక్కువ, చాలా ఎక్కువ. వాళ్ళకేమో సుక్కల జీతాల, ఈ మోసేది పంటనే వరదలకనే వాయే. అందుకనే ఆడ ప్లాట్ ఉంది, పంజగుట్ల ఇల్లు ఉంది, మియాపూర్ లో బంగులు ఉంది, నర్సరావుపేటలో తోట ఉంది. ఇవన్నీ వీటి మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడి భూమి లేని పేద ప్రజలకు భూమిని పంచితే చాలా సంతోషపడతారు. ఎవడో ఉన్నోడు కొల్లగొట్టుకొని పోతే పరిస్థితి కంటే పేదోనికి ఆ భూమి పంచితే వాడు వ్యవసాయం చేసి వాడు తిన్న కాడికి తిని మిగిలినది ప్రభుత్వానికి అమ్ముతాడు ధాన్యం. ఆ ధాన్యంతోనే మిగతా ప్రజలు కూడా కొనుక్కుంటారు, బాగుపడతారు. ఇదే ముచ్చట పిల్లగా మంచిగా యాడ్ చేసావు, మంచి వార్త తీసుకున్నావు. నేను మర్చిపోయినా, ఇప్పుడు అది వస్తుంది. ఒకనాడు నేను మెదక్ జిల్లా గుమ్మడిదల పోయినా. గుమ్మడిదల దిక్కు ఒక పెద్ద గుట్టలెక్క ఉంది ఒక ప్రాంతం. అయితే ఆడ వెనకటికి ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళకు భూములు ఇచ్చిరట. అయితే అప్పుడు తాత ఇటరా అని పోయినా, ఏందో అని. నాకు వెనకటికి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు భూములు ఇచ్చిరు తాత. ఇప్పుడు కేసీరావయ్య అటగూరిగా గుంజుకుంటుండు, మమ్మల్ని బెదిరించి సంతకాలు చేయించుకుంటుండు. బెదిరిస్తే మాత్రం నువ్వేట బెదిరితో పిల్ల నేనని. ఇక కింద ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారుగా, ఆ ఎమ్మెల్యేలు అనుసరులు ఉంటారుగా, తెల్లబట్టలు వేసుకున్నారు. నువ్వు అనవసరం ఏదాకా మోసేది నీళ్ళు తాగి. అయితే వీళ్ళు ఆడియాను వీళ్ళని తల్లికి ఎరగలేకుండా కొడుకు ఎరగలేకుండా తండ్రికి ఇట్లా. ఇప్పుడు నీ పేరు మీద ఎకరం భూమి ఉందని, ఆ ఎకరం భూమికి నీకు తెలవకుండా నీ భార్యకు, నీ భార్య తెలవకుండా నీ కొడుకు తెలవకుండా నీకు, ఇట్లా అది ఇచ్చేయి, అది ఎకరం భూమి ఇచ్చేయి, నువ్వు కావాలంటే నీకు అక్కడ ప్లాట్ ఇప్పిస్తా, అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా, అది అట్లా ఇది ఇట్లా. మా నాయన ఏమంటాడు, ఏంలా అనేది నీకు ఎందుకు, మేము ఉన్నాగా, మేము చూసుకుంటాగా, అది అని మంచిగా సరఫరా చేసి ఇక ఆఖరికి వస్తాడు కల్లా తండ్రి ఏమంటాడు, తండ్రి కన్న కష్టం చేసినోడా, తండ్రి కరువు కాలం చూసినోడా, కష్టమేందో తెలుసు, సుఖమేందో తెలిసినోడా,
వర్రా అన్నాడు, ఐసా కైసా అది ఇది అంటాడు. ఓజకు ఏం చేసిందంటే ఈ ప్లాను మళ్ళా కొడుకుతోనే, ఏ కొడుకు బిర్రు ఉండదుగా, తండ్రి ఇస్తలేడు, కొడుకు ఏం చేస్తారు, మత్పరిచ్చి కొడుకును సకలేసుకుంటారు అని 10వ పరకం ఆశ పెట్టి నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెడ్డో పాటో ఆశ పెట్టి పని సంకలు వేసుకొని తండ్రిని సర్పంచ్తోనూ ఎంపీటీసీతోనూ, ఇగో నువ్వు ఇట్టినే అంటే వాటి మీ కొడుకు సబ్ చేస్తలేడు, నువ్వు కనుక ఇట్టినే మొత్తుకుంటే వాంటే, ఇట్టినే అడ్డం తిరిగి వాంటే, నువ్వు సంతకం చేయకుంటే మాత్రం నువ్వు ప్లాటు గానవు 10 రూపాయలు గానవు ఏది గానవు నువ్వు అని బెదిరించేదట. ఇట్లా ఇట్లా ఆ ముసలోడు పాపం ఇసుకుపోయిన ఆఖరికి వస్తారకాల నాడు అమ్మా ఈ బతుకు పాడైపోను నేను దస్తట్టున్నారా, ఒకటే బెదిరింపులాట. ఎంపీటీసీ అనుచరులు, సర్పంచ్ అనుచరులు ఇట్లా బెదిరించి ఉన్నోళ్ళని తల్లినో కొడుకునో పెళ్ళాయనో కొడుకునో సంకలు వేసుకొని ఎవడి లేకపోతే వాని మంగళం పెట్టి ఎత్తేదాన్ని. ఇక ఆయనకి ఏమైనా బిర్ర అయినాక వామ్మ అని వాడు ఈ దేవుడు ఆట పోయి సంతకం చేసిండు. ఇట్లా ఎంతో మంది అమాయక జనాల పాపం పంచుకుర్రు. అదే ఇక వీటి లొసుగులు చూసి పంచుకుర్రు. పేదల ఇళ్లల్లో వెలుగులు నింపేందుకే కేసీఆర్ అప్పులు చేసిండని రాములు డప్పు కొడుతున్నాడు. నవ్వుతావు ఏం చేయలేదా నీకు, ఏం చేయలేదా పిల్ల? కాదే ఎవడన్నా మరే ఇన్ని రోజులకు చెప్తాడా అనవద్దు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. మరి ఇన్ని రోజులు కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది, కాగ్ నివేదిక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని 8.5 లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్, మిగులు బడ్జెట్ 1.5 కోట్లు ఉండే అది మెంగిండు, 8.5 లక్షల కోట్ల అప్పు అయింది. దగ్గర తెలంగాణ రాష్ట్రం 10 లక్షల అప్పులో కూరుకపోయింది. దానికి బయటికి తీయాలంటే చాలా ఇబ్బందికరమైన కథ పడకు. వాళ్ళు 3 లక్షల కోట్ల అప్పే చేసినాము గంతే కడదు మధ్యలో చెప్తారు, ఇవో చెప్పేటోళ్ళు అట్నే చెప్తారు. డైరెక్ట్ కాగే రిపోర్ట్ ఇచ్చినాక ఇంకా ఈయన చెప్పేది ఎందుకు కోసి? అంతేనా? మరి ఇన్ని రోజులు చెప్పండి, ఇప్పుడు ఎందుకు చెప్తుండ్రు 2 లక్షల కోట్లు అని? మరి ఎప్పుడో చెప్పాలిగా. మరి ఇప్పుడు ఎలక్షన్ల ముందర కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఎలక్షన్ల ముందర కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు అని బల్ల గుద్ది చెప్తుంటే అయ్యాల ఒక్కసారి కూడా నోరు మెదపలే. ఇయ్యాల ఎందుకు మెదుపుతుండంటే వీళ్ళు అయ్యా ఇప్పుడు 10 ఏళ్ళల్లో 2 లక్షల కోట్లే అప్పు చేసిండు. రేవంత్ ఇంకా లక్ష తగ్గించారు. అయితేను చెప్తే ఇంకా తగ్గిస్తారు. మేము అప్పే చేయలే ఉన్నదే వాణ్యం అంటాడు ఇంకా 2 రోజులు అయినాక. ఇదంతా ఏంటంటే ఎలక్షన్ల ఇప్పుడు చెప్తా ఒకటి, ఎలక్షన్ స్ట్రాటజీ ఉంటుంది. జనాలను ఏం చేయాలంటే నమ్మించే విధంగా, అరే ఇది నిజమేనా అని అనుకోవాలి జనాలు. అది ఆ ప్లాన్ ఉపయోగిస్తున్నట్టు. ఈ కేటీఆర్ ఒకటి చెప్తున్నా, కేటీఆర్ మొన్నటిదాకా ఊర్లో కూడా జనాలు ఏమనుకున్నారు అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు, శిప్ప చేతికి ఇచ్చిండు, మేము ఏవో అనుకుంటే బోకెల బొచ్చలే ఉన్నాయి అని రేవంతమయ్యా అనుకుంటే జనాలు అది కూడా అరే గిట్టినాడు గట్టినట్టు అంటే వీళ్ళు ఏమంట అంటే 3 లక్షల కోట్ల పైసిరికే చేసినాం మేము అని వీళ్ళు చెప్పారు. అప్పు చేసిపోయిన వాస్తవమే. అప్పు చేసినాక ఇది ఏమైందంటే జనాలల్లో అప్పు చేసిండు అనేది ఒక ముద్ర పడ్డది 8 లక్షల కోట్లని. ఆ ముద్రను తుడిపేయాలి. ఎట్లా తుడుపాలి? అసలు అప్పే చేయలేదంటే వాడు నమ్మడు. కొంచెమే చేసినామంటే జనాలని నమ్మియొచ్చు. ఉపాయం ఉండాలి. రాములు తెలివిదాకోడు కాబట్టి 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిండు. తెలివిగాలుడు అయితే మొదలే చెప్పాలి ముచ్చట. ఈ తెలివిగాలుడు ఎలక్షన్ల ముందరనే చెప్తే వీళ్ళే గెలిచేటోళ్ళుగా. మరి అప్పుడు నిజం ఉన్నది కాబట్టి చెప్పలేకపోయిండు. అయితే దీని మీద కాగే ఇచ్చింది రిపోర్ట్. లెక్క కరెక్ట్ చేస్తుంది. అట్లా ఇవన్నీ చేసి ఇట్లా చెప్తుండే ఏంది, ఆ పైసలతోనే మెడికల్ కాలేజీలు ప్రాజెక్టుల నిర్మాణం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం కట్టిండు. ప్రపంచంలోనే అతిపెద్ద అన్నం అనుకో ఈపులు వలుగుతాయి. అది ఉపయోగంలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడాలి. అది ఉపయోగంలో లేదు, 7 పిల్లర్లు గుంగినాయి. దాని వాడుకలో లేనప్పుడు అతిపెద్దది ప్రపంచంలోనే అంటే ఇప్పుడు కొజ్జోళ్ళు ఉన్నారు, కొజ్జోనికి 7 పెళ్లి చేస్తే ఏం లాభం? అదే ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం ఏంటి? అది త్వరలు బాగా పడ్డాయా? ఎర్రలు పడ్డాయి, అందులో సంసారం చేయొచ్చా అన్నారు. నిజమేనా? తుర్రలు పడ్డాయి, కుంగిపోయినాయి. ఇప్పుడు అందులో ఇప్పుడు
దీన్ని అంటారుగా బారేజ్ మొత్తము 7 పిల్లర్లు గుంగినాయి, 3 మాత్రం ఎక్కువ లోపలికి గుంగినాయి, మిగతా ఏమో 4 ఏమో కొద్దిగా స్టెప్లా గుంగినాయి. మరి ఆడికి కొంచెం మాలో మసాలా వేసి అతుకు పెడితే ఉండదా? ఏందా బొమ్మరిల్లా, చిన్నపిల్లలు కట్టుకున్న బొమ్మరిల్లా అదేమన్నా? అంతేనా? ఉంటుంది 7 ఉంటుంది ఆ పిల్లరు. వామ్మో, దాని దాని అసలు ఆడ నిలబడదని చెప్పారు అప్పుడు ఇంజనీర్లు. బొగ్గుని చేపాలు ఉన్నాయిరా నాయన అంటే నువ్వు నాకంటే ఎక్కువ చదువుకున్నావు, అంత పెద్ద మోగను నువ్వు. ఏం చదువుకోను? ఎవరు? కేసీరావు 70,000 పుస్తకాలు చదివిన బా టీచర్స్ అప్పుడే కూర్చో ఆన్నే వేస్తే వాళ్ళ చుట్టుముట్టున్న వాళ్ళ భూములకు కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఆడ చేయించిండు. ఇది కూడా ఉంది అది కథ. దాని గురించి కూడా గొప్పగానే చెప్తున్నారు. సిగ్గు ఉండాలి, కాళేశ్వరం గురించి చెప్తందుకు సిగ్గు ఏమన్నా లజ్జ ఉండాలి. అవును పిల్లగా, ఈ మాట నిజమేనా? అప్పుడు రాములు అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కాళేశ్వరంలో కథ నడుస్తుంది అది ఇదని అప్పుడప్పుడే పొగుతుంది. అప్పుడు ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఉందిగా షర్మిల, ఆమె కూడా పోతే పోనీ లేదట, పోలీసులు తిప్పట్లాడిదట, జనాలు కూడా గిట్టే నీ పోయింటి రిపోర్టర్లు కూడా పోతే పోనీ లేదట. అన్నారం ఉందిగా, అన్నారం చిన్న అన్నారం సుందిల్లా, వాటికి కూడా లుంగలు పడితే ఈ పడవలలో ఇసుక సంచులు నింపుకపోయి లుంగలు పడిపోతుంటే లుంగలలో ఇసుక సంచులు వేసిర్రు. బుంగలు ఇట్లా వాడి కిందంగా పోతున్నాయి నీళ్ళు, బుంగలు వాడి అందులో ఇసుక సంచులు వేసిర్రు పోకుండా. ఇవన్నీ కనబడ్డాయి కళ్ళకు కొట్టి వచ్చినట్టు. మళ్ళీ దాని గురించి గొప్పగా చెప్తారు. ఎర్ర నన్న ఏమన్నా ఉండాలి రామా నీకు. అది అయితే ఈయన నోటికెళ్ళి పచ్చి అబద్ధాలే వస్తాయి అంటావు. అబద్ధాలే 100% అబద్ధాలే వస్తాయి. మరి రాములు మళ్ళీ గిట్ట తిప్పుతున్నది మాట. ఈ గట్ట తిప్పుతున్నట్టే ఇక ఏం చేస్తాను, ఇక తిప్పుతాడు ఇక ఆయన.